అందరికీ నమస్కారం. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా ముఖ్యమైన కానీ చాలా మందికి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించే ఒక టాపిక్ గురించి వివరంగా తెలుసుకుందాం. అదే పాయింటర్స్. సరే, మరి విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ పాయింటర్ అంటే ఏమిటి? ఇదొక మామూలు వేరియబుల్ కన్నా ఎలా డిఫరెంట్గా ఉంటుంది? ఓకే, ఊహించుకోండి. ఒక సాధారణ వేరియబుల్ అంటే అదొక పెట్టెలాంటిది. ఇప్పుడు స్లైడ్లో చూడండి, వేరియబుల్ అనే బాక్స్లో 10 అనే అసలు డేటా ఉంది. ఆ బాక్స్కి 2048 అనే ఒక అడ్రస్ ఉంది. కానీ ఒక పాయింటర్ అలా కాదు. అది ఆ డేటాని స్టోర్ చేసుకోదు. అది కేవలం ఆ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ని మాత్రమే దాచుకుంటుంది. ఇక్కడ చూడండి, పాయింటర్ అనే బాక్స్లో 10 లేదు. దాని బదులు ఆ 10 ఎక్కడుందో చెప్పే అడ్రస్ 2048 మాత్రమే ఉంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని కోడ్లో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఏ అనేది ఒక ఇంటీజర్ వేరియబుల్, p అనేది ఒక పాయింటర్. దానికి మనం అండ్ ఏ అంటే ఏ యొక్క అడ్రస్ని ఇచ్చాం. q అనేది ఇంకొక పాయింటర్, దానికి నల్ అని ఇచ్చాం. నల్ అంటే ఏంటంటే ఆ పాయింటర్ ప్రస్తుతానికి ఏ అడ్రస్ని చూపించట్లేదు అని అర్థం. ఇది ఎలా ఉంటుందంటే మన ఫోన్లో కాంటాక్ట్ పేరు సేవ్ చేశాం, కానీ నంబర్ ఇంకా సేవ్ చేయలేదన్నమాట. సరే, ఇప్పటిదాకా బేసిక్స్ చూశాం కదా. ఇప్పుడు మనం కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ పాయింటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి మన ప్రోగ్రామింగ్లో చాలా ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయి. ముందుగా జెనరిక్ పాయింటర్ గురించి తెలుసుకుందాం. వాయిడ్తో డిక్లేర్ చేసిన ఈ జెనరిక్ పాయింటర్ అదొక స్పెషల్ పవర్ ఉన్న పాయింటర్. అది ఏ డేటా టైప్కి సంబంధించిన అడ్రస్నైనా తనలో స్టోర్ చేసుకోగలదు. దీన్ని మనం ఒక పోస్ట్ మ్యాన్ దగ్గర ఉండే మాస్టర్ కీలాగా అనుకోవచ్చు. ఆ కీతో ఏ లెటర్ బాక్స్నైనా తెరవచ్చు. అది ఇంట్ అయినా, ఫ్లోట్ అయినా, చార్ అయినా ఏదైనా. అయితే ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం గమనించాలి. p అనే జెనరిక్ పాయింటర్ ముందు ఒక ఇంటీజర్ వేరియబుల్ a యొక్క అడ్రస్ని, ఆ తర్వాత ఒక ఫ్లోట్ వేరియబుల్ b యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంది. కానీ ఆ మాస్టర్ కీని వాడటానికి ముందు అది ఏ రకమైన తాళానికి చెందినదో మనం చెప్పాలి. దాన్నే మనం టెక్నికల్గా టైప్ కాస్టింగ్ అంటాం. అందుకే చూడండి, వాల్యూని తీసుకునేటప్పుడు కోడ్లో ఇంట్ స్టార్ మరియు ఫ్లోట్ స్టార్ అని వాడుతున్నాం. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. మనం పాయింటర్స్ పైన కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే అరిథమెటిక్ చెయ్యొచ్చు. కానీ ఇది మనం మామూలు నంబర్స్తో చేసే అరిథమెటిక్ లాగా ఉండదు, కొంచెం భిన్నంగా ఉంటుంది. ptr+1 అంటే చాలామంది అనుకున్నట్టు పాయింటర్ వాల్యూకి ఒకటి యాడ్ చేయడం కాదు. అస్సలు కాదు. ఆ పాయింటర్ ఏ డేటా టైప్కి చెందిందో ఆ డేటాటైప్ సైజ్ని బట్టి మెమరీలో ముందుకు వెళ్తుంది. ఇది ఒక కాలనీలో ఇళ్లని దాటుకుంటూ వెళ్లడం లాంటిది. ptr+1 అంటే ఒక అడుగు ముందుకు వేయడం కాదు, ఒక ఇంటిని పూర్తిగా దాటి నెక్స్ట్ ఇంటి దగ్గరికి వెళ్లడం అన్నమాట. ఆ ఇంటి సైజు స్టెప్ మనకొక ఎరేలోని ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో ఈ ఉదాహరణలో చూడొచ్చు. p+1 అంటే సింపుల్గా p ఇప్పుడు పాయింట్ చేస్తున్న మొదటి ఎలిమెంట్ నుంచి నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళి దాని వాల్యూని తీసుకురావడం. పాయింటర్స్తో మనం తరచుగా చేసే ఒక ఆపరేషన్ ఏంటంటే వాటిని ఇంక్రిమెంట్ చేయడం. కానీ మనం ఆ ఆపరేటర్ని ఎక్కడ పెడుతున్నామనే దాన్ని బట్టి దాని ప్రవర్తన మారిపోతుంది. అందుకే పోస్ట్ ఇంక్రిమెంట్కి, ప్రీ ఇంక్రిమెంట్కి మధ్యన తేడాను జాగ్రత్తగా చూద్దాం. ఈ చిత్రంలో ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ptr++ అంటే ముందు నా దగ్గరున్న కరెంట్ లొకేషన్లోని వాల్యూ వాడుకో, ఆ తర్వాత నేను ముందుకు వెళ్తానని చెప్పడం లాంటిది. అదే ++ptr అయితే ఆగు, ముందు నన్ను నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళనివ్వు, ఆ తర్వాత నా కొత్త లొకేషన్లో ఉన్న వాల్యూ వాడుకో అని చెప్పడం లాంటిది. సరే, ఈ కోడ్ అవుట్పుట్ ఏమొస్తుందో మనం గెస్ చేద్దాం. ఫస్ట్ లైన్ p++. ఇదేం చేస్తుంది? ముందు p దగ్గర ఉన్న వాల్యూ అంటే 10ని ప్రింట్ చేసేస్తుంది. ఆ తర్వాత p నెక్స్ట్ ఎలిమెంట్ అంటే 20 దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు p 20 దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లైన్ p. ఇదేం చేస్తుంది? ఇది ముందుగా pని 20 నుంచి 30 ఉన్న లొకేషన్కి జరుపుతుంది. ఆ తర్వాత అక్కడున్న 30ని ప్రింట్ చేస్తుంది. ఇక ఫైనల్గా అసలు ఈ పాయింటర్స్ ఎందుకింత పవర్ఫుల్? వీటి అసలు మ్యాజిక్ ఎక్కడుందో చూద్దాం. డైనామిక్ డేటా స్ట్రక్చర్స్ను నిర్మించడంలో వాటి పాత్రను పరిశీలిద్దాం. ఇది అచ్చం మనం ట్రెజర్ హంట్ ఆడినట్టే. మనకి ఒక క్లూ దొరుకుతుంది, ఆ క్లూలో కొంచెం సమాచారం, దాంతోపాటు నెక్స్ట్ క్లూ ఎక్కడుందో చెప్పే ఇంకో అడ్రస్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే. ప్రతి క్లూని మనం ఒక నోడ్ అనుకోవచ్చు. ఆ నోడ్లో కొంచెం డేటా మరియు నెక్స్ట్ నోడ్ ఎక్కడుందో చెప్పే ఒక పాయింటర్ ఉంటుంది. ఇలాంటి స్ట్రక్చర్ని సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్ అంటారు. ఇక్కడ చూడండి,
మనం ఒక చిన్న ట్రెజర్ హంట్ని మనమే తయారు చేస్తున్నాం. 2 క్లూస్ అంటే 2 నోడ్స్ N1 మరియు N2 క్రియేట్ చేశాం. N1లో ఉన్న నెక్స్ట్ అనే పాయింటర్కి N2 యొక్క అడ్రస్ ఇచ్చాం. అంతే, ఒకదానికొకటి లింక్ అయి ఒక చైన్ ఫామ్ అయిపోయింది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ exam preparation related videos. Thank you.